ఈశాన్యం వైపు పెను తుఫాన్ ముంచుకొస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ దగ్గర తీరం దాటిన మోరా ఈశాన్య ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అటు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీగా వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధం చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ గాలులు వీస్తున్నాయి. రాజధాని ఢాకా, చిట్టగాంగ్తో పాటు అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ దాటికి భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సుమారు 10,000 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థుల పునరావాస కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈశాన్యం వైపు పెను తుఫాన్ ముంచుకొస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ దగ్గర తీరం దాటిన మోరా ఈశాన్య ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అటు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కూడా వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీగా వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధం చేసింది. ఇప్పటికే బంగ్లాదేశ్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రచండ గాలులు వీస్తున్నాయి. రాజధాని ఢాకా, చిట్టగాంగ్తో పాటు అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ధాటికి భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సుమారు 10,000 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థు పునరావాస కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు.